ప్రతి సంవత్సరం ఇండియాలో లక్షలాది ఇళ్లల్లో ఇదే సమయానికి ఒక రకమైన నిశ్శబ్దమైన టెన్షనుంటుంది. 10th, 12th ఎగ్జామ్స్ అయిపోతుంటాయి. ఇంట్లో అందరి మనసుల్లో ఒకటే ప్రశ్న, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఏ కోర్స్ తీసుకోవాలి? ఏ దారిలో వెళ్తే భవిష్యత్తు బాగుంటుంది? ఈ ఒక్క నిర్ణయం వెనక ఎంత ఆశ, ఎంత ఆందోళన ఉంటుందో కదా. ఈరోజు ఆ విషయం గురించే మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, సంవత్సరాల తరబడి చదివి కష్టపడ్డాక చివరికి ఈ ప్రశ్న దగ్గరే వచ్చి ఆగిపోతాం. సరైన దారి ఏది? ఇది కేవలం ఒక విద్యార్థి అడిగే ప్రశ్నే కాదు. వాళ్ల తల్లిదండ్రుల ఆశలు, అంచనాలు అన్నీ ఈ ఒక్క నిర్ణయంతో ముడిపడి ఉంటాయి. అంటే ఇది జస్ట్ ఒక కోర్సు సెలెక్ట్ చేసుకోవడం లాంటిది కాదు. ఇది జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద ఘట్టం. సరే, ఒక్క నిమిషం. మనం దీన్ని చదువు అనే కోణంలో కాకుండా మరోలా చూద్దాం. పిల్లల కెరీర్ సెలెక్షన్ అనేది కేవలం ఒక నిర్ణయం అనుకుంటాం. కాని నిజానికి అది ఒక కుటుంబం జీవితంలో పెట్టబోయే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్లలో ఒకటి. అవును, కరెక్ట్గా విన్నారు. ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇక్కడ పణంగా పెడుతున్నది కేవలం మార్కులు, ర్యాంకులు కాదు. అంతకంటే చాలా ఎక్కువుంది. అసలేంటా పెట్టుబడి? ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది టైం. ఒక స్టూడెంట్ లైఫ్లో అత్యంత విలువైన, ఎనర్జెటిక్గా ఉండే 3, 4, కొన్నిసార్లు 6 సంవత్సరాలకు పైగా సమయం దీనికే వెచ్చించాలి. ఒకసారి గడిచిపోతే మళ్ళీ తిరిగిరాని సమయం ఇది. ఇక రెండవది డబ్బు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది ఎంత పెద్ద ఆర్థిక భారమో ఒక్కసారి ఆలోచించండి. కాలేజీ ఫీజులు, కోచింగ్ క్లాసులు, హాస్టల్ ఖర్చులు అన్నీ కలిపితే కొన్ని లక్షలు దాటిపోతుంది. ఎన్నో ఏళ్లుగా దాచుకున్న డబ్బు అంతా దీనికే పెట్టాల్సొస్తుంది. సమయం, డబ్బు ఇవి మాత్రమే కాదు. మూడోది ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్. దీన్ని మనం అస్సలు లెక్కలోకి తీసుకోం. ఆ స్టూడెంట్ పడే స్ట్రెస్, ఆ తల్లిదండ్రుల టెన్షన్, నిద్రలేని రాత్రులు, మంచి భవిష్యత్తివ్వాలనే తపన, వీటికి వెలకట్టగలమా? ఇవన్నీ కూడా పెట్టుబడే. సో ఇంత సమయం, ఇంత డబ్బు, ఇన్ని ఎమోషన్స్, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఒక్కటే: మనం ఎంచుకుంటున్న దారి సరి అయినదేనా? ఎందుకంటే చాలాసార్లు ఇక్కడే ఒక పెద్ద సమస్య మొదలవుతుంది. అదే మిస్ మ్యాచ్ ప్రాబ్లం. అంటే పిల్లలు చాలా కష్టపడతారు, కానీ ఫలితం మాత్రం కనిపించదు. ఈ కష్టానికి, ఫలితానికి మధ్య ఎందుకింత గ్యాప్ వస్తోంది? చూడండి, ఒకవైపు ఇన్పుట్ ఏంటి? రాత్రింబవళ్లు కష్టపడటం, కోచింగ్ క్లాసులు అన్నీ. మరి అవుట్పుట్ ఏంటి? పరీక్షల్లో మర్చిపోవటం, చదువు మీద ఇంట్రెస్ట్ పోవటం, మార్కులు సరిగ్గా రాకపోవటం. ఎన్నో ఇళ్లల్లో వినిపించే మాట ఇదే: మావాడు చాలా హార్డ్వర్క్ చేస్తాడండి, కాని ఎగ్జామ్స్లో పర్ఫామ్ చేయడు. ఈ బాధ వెనక అసలు కారణమేంటి? ఇక్కడే మనం ఒక నిజాన్ని అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం పిల్లల హార్డ్వర్క్లో లేదు. ఆ హార్డ్వర్క్ని తప్పుడు డైరెక్షన్లో పెట్టడంలో ఉంది. అవును, తప్పుడు దిశలో ఎంత కష్టపడ్డా రిటర్న్స్ తక్కువగానే ఉంటాయి. ఇది తెలివితక్కువని కాదు, సరిపోవడం లేదని అర్థం. దీని వెనుక సైన్స్ కూడా ఇదే చెబుతోంది. రీసెర్చ్ ప్రకారం దాదాపు 80% లెర్నింగ్ ప్రాబ్లమ్స్కి కారణం స్టూడెంట్ కాదు, వాళ్ల బ్రెయిన్కుండే సహజమైన స్కిల్స్కి, వాళ్లు చదివే సబ్జెక్ట్కి మధ్య పొంతన లేకపోవటం. సరే, సమస్య ఏంటో అర్థమైంది. మరి పరిష్కారమేంటి? మనం కెరియర్ గురించి ఆలోచించే పద్ధతినే మార్చే ఒక కొత్త ప్రశ్న గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడుదాకా మనం అడుగుతున్న ప్రశ్నేంటి? పాత ప్రశ్న: ఏ కోర్స్ బెస్ట్, లేదా దేనికి డిమాండుంది అని. కాని ఈ ప్రశ్న చాలాసార్లు మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. దానికి బదులుగా మనం అడగాల్సిన అసలైన స్మార్ట్ క్వెశ్చన్ ఏంటంటే, మన ఎఫర్ట్కి, అంటే మన కష్టానికి ఎక్కడైతే హయ్యెస్ట్ రిటర్న్ వస్తుందో ఆ దారి ఏది? మన ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ రిటర్న్ ఎక్కడ వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే మన బ్రెయిన్లో. అవును, మనం పెట్టిన ఎఫర్ట్ ఎంత ఎఫెక్టివ్గా, రిజల్ట్గా మారుతుంది అనేది మన బ్రెయిన్ ఎలా వైర్ చేయబడి ఉందో దానిమీదే ఆధారపడి ఉంటుంది. మన బ్రెయిన్కుండే సహజమైన కాగ్నిటివ్ స్కిల్స్, అవే ఈ లెక్కను డిసైడ్ చేస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. స్టూడెంట్ ఏ అనుకుందాం. తనకు న్యాచురల్గా మంచి మెమరీ పవర్ ఉంది. తను 3 గంటలు చదివితే చాలు అంతా బాగా గుర్తుంటుంది. ఇప్పుడు స్టూడెంట్ బీని చూద్దాం. తనకు మెమరీ కొంచెం వీక్. తను 6 గంటలు కష్టపడి చదివినా చాలా విషయాలు మర్చిపోతాడు. ఇద్దరూ కష్టపడుతున్నారు, కాని ఒకరు రెట్టింపు సమయం పెట్టినా ఫలితం సగమే వస్తోంది. ఎందుకిలా? ఎందుకంటే ఎఫర్ట్ ఒకటే, టైం ఒకటే, కానీ బ్రెయిన్ వేరు. అందుకే రిజల్ట్ కూడా వేరు. సింపుల్గా చెప్పాలంటే ఒకే ఎఫర్ట్
ఒకే టైం, కానీ వేర్వేరు బ్రెయిన్స్, అందుకే వేర్వేరు ఫలితాలు. ఓకే, ఇప్పుడు విషయం క్లియర్గా అర్థమవుతోంది. మరి ఈ అవగాహనతో సరైన కెరీర్ని ఎలా ఎంచుకోవాలి? మన బ్రెయిన్కి తగ్గ దారిని ఎలా కనుక్కోవాలి? దీనికి ఒక సింపుల్ సైంటిఫిక్ పద్ధతి ఉంది. ఫస్ట్ స్టెప్, కాగ్నిటివ్ స్కిల్స్ అసెస్మెంట్ ద్వారా మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. అంటే మెమరీ, రీజనింగ్, ప్రాసెసింగ్ స్పీడ్ లాంటి మన న్యాచురల్ స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ స్ట్రెంగ్త్స్కి సరిపోయే కెరియర్స్ని మ్యాప్ చేయాలి. అంతే, స్ట్రగుల్, బర్న్అవుట్ అయ్యే తప్పుడు దారులను మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఉదాహరణకు చూడండి, ఇంజనీరింగ్ లాంటి ఫీల్డ్స్కి లాజికల్ రీజనింగ్ చాలా ముఖ్యం. అదే మెడిసిన్ చదవాలంటే స్ట్రాంగ్ మెమరీ ఉండాలి. హ్యుమానిటీస్కి లాంగ్వేజ్ స్కిల్స్, కామర్స్కి న్యూమెరికల్ ప్లానింగ్, ఇలా ప్రతి కెరియర్కి కొన్ని ప్రత్యేకమైన బ్రెయిన్ స్కిల్స్ అవసరం. ఎప్పుడైతే మన బ్రెయిన్కి మనం ఎంచుకున్న ఫీల్డ్కి కరెక్ట్గా సెట్ అవుతుందో అప్పుడు చదువు ఒక భారంలా అనిపించదు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సక్సెస్ కూడా చాలా ఈజీగా వస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, కెరియర్ సక్సెస్ అంటే ఇంకా ఎక్కువ కష్టపడటం కాదు, అది మన బ్రెయిన్ ఎక్కడైతే బెస్ట్గా పర్ఫామ్ చేస్తుందో ఆ దారిని తెలివిగా ఎంచుకోవడం. ఈ నిర్ణయం తీసుకునే ప్రయాణంలో మరింత స్పష్టత కావాలంటే సరైన గైడెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన సమాచారంతో, సైంటిఫిక్ అవగాహనతో తీసుకునే ఒక చిన్న నిర్ణయం జీవితానికి ఒక బలమైన పునాది వేస్తుంది.